యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో చూద్దాం. దాంతోపాటు నిన్నగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా అభివృద్ధి గురించి నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాని గురించి కూడా ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక పేదలు ఇల్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. నాలాలు చెరువుల ఆక్రమణతో ఇబ్బందులు, వాటిని తొలగించేందుకు పునరుద్ధరణ పనులు, మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే నగరానికి అన్యాయం, ఆస్తులు కోల్పోయే వారికి పరిహారం, ఇల్లు కోల్పోతే ఇల్లు. నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం పోస్టింగ్ చూస్తున్నారుగా, అధికారులకు ఏబీసీ కేటగిరీలుగా పెట్టుకున్నా, దానికి అనుగుణంగానే పోస్టింగ్లు ఇస్తున్నా. పోలీసింగ్లో మానవీయ కోణం పెరగాలి, పోలీస్ అధికారులు రీట్రీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్. ఇక ఒలింపిక్స్ పథకాల లక్ష్యం స్పోర్ట్స్ వర్సిటీకి తీర్చిదిద్దండి, క్రీడా శాఖ సమక్షంలో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఓవరాల్గా ఏం జరిగిందంటే నిన్న ఇక హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. ఆక్రమణకు గురైనవి ఆ ల్యాండ్లను కూడా మేము రికవరీ చేస్తున్నామంటూ, దాంతోపాటు చెరువుల పునరుద్ధరణ కూడా చేస్తున్నట్టు ఎప్పటి నుంచో అటు హైడ్రా రంగనాథ్ చెప్తుండు. అయితే ఆ దిశగానే ఇప్పుడు విమర్శలు వచ్చినాయి. ఏ విమర్శలు వచ్చినాయంటే, ఇప్పుడు హైదరాబాద్లో అన్ని చేస్తున్నారు కానీ ఓల్డ్ సిటీ ఎందుకు పట్టించుకోవట్లేదు, ఓల్డ్ సిటీలో దమ్ముందా రేవంత్ రెడ్డి కట్టు కూడా ప్రతిపక్షాలు ఆయనకి వరుసగా వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తున్నాడు. హైడ్రాను కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా దృష్టి ఓల్డ్ సిటీకి పోయింది. హెచ్వైడిలో హైడ్రా ఓల్డ్ సిటీలో దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఓల్డ్ సిటీని కూడా దృష్టి పెట్టి ఇప్పుడు నల్ల చెరువును కూడా నిన్ననే డెవలప్ చేయడం జరిగింది. ఆ నల్ల చెరువు దాన్నే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించండి. అక్కడ మొత్తం ఒక అకేషన్ లెక్క ఏర్పాటు చేయడం, దాని ఒక పండగలా చేయడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన మాట్లాడిండు. ఏమని మాట్లాడిండే సీఎం రేవంత్ రెడ్డి, పేదలు ఇల్లు కూల్చడం నా ఉద్దేశం కాదు, నాకేం పేదలంటే పగ కాదు, పేదలను నన్ను గెలిపించిర్రు, వాళ్ళ మీద నాకేమీ పగలేదు, వాళ్ళ ఇల్లు కూల్చే ఉద్దేశం నాకు అసలు లేదు. కేవలం హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయాలి, హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం, హైదరాబాద్ యొక్క సుందరీకరణ కోసము మూసీ ప్రక్షాళన చేస్తున్నాను. ఈ మూసీ ప్రక్షాళన కూడా ఏం చేయాలంటే మూసీకి కూడా మనకి ఈ దేశాల్లో ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు రివర్ ఫ్రంట్ మొదలుపెట్టి ఇటు రివర్కి అటు ఇటు వైపున కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు, దాన్ని ఒక డెవలప్ చేయొచ్చు అంటే ఉద్దేశంతో ముందుకు పోతున్నట్టు చెప్పాడు. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తుందంటే, పేదరిల్లు కూల్చడం మా ప్రభుత్వ ఉద్దేశం కాదు, కానీ నాలాల చెరువుల అక్రమాలతో ఇబ్బందులు వాటిని తొలగించేందుకు పునరుద్ధరణ. ఎక్కడైతే నాలాలు చెరువులు ఆక్రమణ గురైనవి వాటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ సిటీ మునిగిపోతున్న నేపథ్యం, వాటి పునరుద్ధరించేందుకే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఇల్లు కూల్చితే ఇల్లు ఇస్తాం, ఎక్కడైతే ఇల్లు కూలిందో అది ఇస్తాం, వాటి వాల్యూ కూడా కట్టేస్తాం, ఆస్తి కోల్పోయిన వారికి పరిహారం ఇస్తాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక అయితే ఎక్కడైతే ఇల్లులు కూల్చబడ్డాయో దాని తర్వాత అక్కడ ఏమైనా సామాగ్రి ఖరాబ్ అయినట్లయితే వాటికి కూడా పరిహారం చెల్లిస్తుంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక్కడ సీఎం రేవంత్ కూడా మనం సూటిగా ఒక ప్రశ్న నెటిజన్ నుంచి ఎదురవుతుంది. పరిహారం అంటే ఖరాబ్ ఏదైతే కూల్చి వాటి పరిహారం ఇచ్చే బదులు కూల్చడానికి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సమాచారం ఇచ్చి వాళ్ళకి టైం ఇవ్వండి. ఇప్పుడు అతి త్వరగానే ఇప్పటికే నల్ల చెరువు డెవలప్మెంట్ లెక్క ఇప్పటికే మూసీ ప్రక్షాళన జరగదు కాబట్టి దానికి సమయం పడుతుంది, కాబట్టి దానికి ముందుగానే సమాచారం ఇవ్వండి, వాళ్ళ సామాగ్రిని తరలించుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఇక గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలతోటే, గత ప్రభుత్వం ఇచ్చిన యొక్క పట్టాలతోటి తాము ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నాం కాబట్టి వారికి ఇప్పుడు ప్రభుత్వం వల్లనే లాస్ అయింది. గతంలో ప్రభుత్వాలు లేకపోతే అక్కడున్న అధికారులు వాళ్ళకి ఎలాంటి అలాట్మెంట్లు ఇవ్వకపోతే ఇల్లులు కట్టుకునేటోళ్ళు కాదు కాబట్టి, ప్రభుత్వం ఇవ్వబట్టి ఇల్లు కట్టుకోరు కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క తప్పులు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వాటిని కూడా గమనించుకొని వాటికి సంబంధించి ముందు టైం ఇచ్చి వాళ్ళ సామాగ్రిని తీసుకొని మొత్తం బయటికి వెళ్ళాక తర్వాత వాళ్ళకి పునరావాసం కల్పించి, ముందుగానే పునరావాసం ఎక్కడైతే ఇల్లు కూలిపోతుందో దానికి సంబంధించిన పునరావాసాన్ని మరో చోట కల్పించిన తర్వాత ఇల్లు కూల్చండి అంటే కూడా నెటిజన్లు ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. దాంతోపాటు ఈ ఇల్లు కూల్చే నేపథ్యం తర్వాత ఆయన ఏమంటే, పోస్టింగులు చూస్తున్నారు కదా, అధికారులను ఏబీసీ కేటగిరీలుగా పెట్టుకున్నా, దానికి అనుగుణంగానే పోస్టింగ్లు ఇస్తున్నా, పోలీసింగ్ మానవీయ కోణం పెరగాలి, పోలీసు అధికారులు రీట్రీట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు. ఇక ఏం మాట్లాడినంటే, తదనంతరము ఇక రీట్రీట్ కార్యక్రమం నల్ల చెరువు ప్రారంభం అనంతరం పోలీసు రీట్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి పాల్గొని చూస్తున్నారుగా, పోలీసులలో ఫ్రెండ్లీ వాతావరణం పెరగాలి, ఫ్రెండ్లీ పోలీసు ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఇప్పుడు అనుకున్నంత గ్రౌండ్ లెవెల్లో పోలీసు వ్యవస్థ
ఫ్రెండ్లీగా లేనట్లు ఆయన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రెండ్లీ వ్యవస్థ ఇంకా పెరగాలి. నేను ఏం చేస్తున్నా అంటే మీరు చూస్తున్నారు కదా, నేను ఉన్న పోలీస్ వ్యవస్థతో పాటు ఇతరత అధికారులను కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేశా. ఏబిసి అని కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి వారికి అందుకు అనుగుణంగానే పోస్టింగ్లు ఇస్తున్నా. సో మీరు కూడా ఆ విధంగా నడుచుకోవాలంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒలింపిక్స్ పథకాల లక్ష్యంగా స్పోర్ట్స్ వర్సిటీ తీర్చిదిద్దంటూ కూడా క్రీడా శాఖకు ఆయన చెప్పినట్టు జరుగుతుంది. ఇక పేద నీళ్ళు కూలగొట్టడం మా ప్రభుత్వం ఉద్దేశం కాదు, చెరువులు నాళాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు కాబట్టే దాంతో వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి, నిత్యావసరాలు పాడై ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సమస్యలు తొలగించేందుకు చెరువులు నాళ పునరుద్ధరణ చేపడుతున్నాం. ఇందుకు సహకరించాలి. చెరువులు నాళాలు ఆక్రమించిన పెద్దలు, మిత్రులు, శ్రేయభిలాషులు కూడా సహకరిస్తే బాగుంటుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక కుక్కడపల్లి నియోజకవర్గంలో 20 కోట్లతో హైదరాబాద్ పనులు నల్ల చెరువు చేసినట్ల విషయం కూడా మనకు తెలిసిందే. ఒక చెరువుకి 20 కోట్లు 30 కోట్లతో కూడా నిన్న ఓల్డ్ సీట్లో 30 కోట్లు పెట్టి చెరువు పునరుద్ధరణ చేయడం, వీడు ఇప్పుడు నా కుక్కడపల్లి 20 కోట్లతో పునరుద్ధరణ చేయడం, ఇట్లా కోట్ల రూపాయలు పెట్టి కూడా ఇప్పుడు వాటిని డెవలప్ చేయడం కూడా జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం ఏదైతే చెరువులు పునరుద్ధరణ మిషన్ కాకతీయ అనే పథకం తీసుకొచ్చింది. అయితే వాళ్ళు పల్లెల్లోని గ్రామాల్లోని గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచేందుకు వాళ్ళు చెరువులు పునరుద్ధరించే విషయం తెలిసింది. అయితే ఇప్పుడు హైడ్రా అనేది హైదరాబాద్లోనే ఈ చెరువుల మీద దృష్టి పెట్టింది, నాలాల మీద. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనది హైదరాబాద్. హైదరాబాద్ దాదాపు 1 కోటి మందికి పైగా నివసిస్తున్న హైదరాబాదులో వర్షాలు వస్తే మనం ఎన్నోసార్లు చూసిన, వర్షాలు వస్తే ఆ నాలాలు మునిగిపోతుంటాయి, చెరువులు మునిగిపోతుంటాయి, ఇళ్లలోకి వాటర్ వస్తుంటాయి. ఇక మనం సోషల్ మీడియాలో ఆయా ఇతరతలు చూస్తుంటాం. ఇక హైదరాబాద్లో పడవలు వేసుకొని తిరగచ్చు, కార్లు పడవలా తేలుతుంటాయి. ఇటు కూడా కొన్ని చూస్తూ ఉంటాం, చాలా సందర్భాలు చూసిన నేపథ్యంలో వాటి మీదనే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టిన దిశగా ఈ హైడ్రాని తీసుకురావడం, ప్రభుత్వం వచ్చిన కొత్త హైడ్రాని తీసుకురావడం, దాన్ని డెవలప్ చేస్తున్నట్టు. కాకపోతే హైడ్రా మీద కూడా విమర్శలు ఉన్నాయి. అటు ఓల్డ్ సిటీలో కానీ, ఇటు లేకపోతే ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులే కానీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి బంధువర్గానికి సంబంధించినవి, అటు మంత్రివర్గంలో ఉన్న పొంగులేటి లాంటి వారి ఫామ్ హౌస్లపై కూడా దృష్టి పెట్టట్లేదని ఉంది. సరే, ఏదైనప్పటికీ నిజంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి అదే అయినట్టయితే, ఏది చెరువులు నాలాలు పునరుద్ధరణ అయితే ఇక్కడ వివక్షత ఉండకూడదు. వివక్షత ఉండకుండా అందరి మీద తీసుకుపోవాలి. మరి నువ్వు వివక్షత ఎందుకు చూపిస్తున్నారు, ఇటు అందుకు పోవటంటే గతంలోనే బాగా వైరల్ అయిన విషయం కూడా, అటు ఫాతిమా కాలేజీని ఎందుకు ముట్టుకోవట్లేదంటే అది విద్యా వ్యవస్థ అన్నారు కాబట్టి, అది ఇప్పటికి విద్యార్థుల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం, అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత చర్యలు తీసుకోవడం చెప్పడం కూడా లేదు. మరి చూద్దాం ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మరి ఫాతిమా కాలేజ్ లాంటి వాటి మీద కూడా యాక్షన్ ఉంటుందా, లేకపోతే వాటికి సరైన పత్రాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుందో కూడా చూడాలి. అయితే ఏదేమైనప్పటికీ ఈ కూల్చుడు ప్రభుత్వం దురుద్దేశం కాకపోయినప్పటికి కూడా, సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో దురుద్దేశం లేనప్పుడు కూడా వాటికి అవగాహన, అంటే ముందుగానే పరిహారము, లేకపోతే ఎక్కడైతే ల్యాండ్ కోల్పోతున్నారో వాళ్ళకి ఆ ల్యాండ్కి కావాల్సింది, తర్వాత సామాగ్రిని ఇతరత్ర పరికరాలను కూడా వాళ్ళు ముందుగా సేఫ్ ప్లేస్కి తీసుకోవడానికి కూడా టైం ఇస్తే బాగుంటుందని కూడా ఇప్పుడు నుంచి నెటిజన్ నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి, కోల్పోయిన వారి నుంచి కూడా. చూద్దాం మరి తదుపరి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇది ముందుకు ఏ విధంగా పోతుంది హైడ్రా అనేది కూడా చూద్దాం. దాంతోపాటు